టీజీడీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆర్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పేమెంట్ సీట్కి ఎవరైతే వెళ్తున్నారో సో ఎప్పుడు వెళ్ళాలి, సో మీరు కూడా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలా లేదంటే డైరెక్ట్గా మీరు పేమెంట్ సీట్కి వెళ్ళాలా. కొంతమంది వెరిఫికేషన్ వెళ్ళాము, మేము డైరెక్ట్ పేమెంట్ సీట్కి వెళ్తున్నాం అని అలా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తాయి. ఇర్రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో కొంతమంది హౌస్ వైఫ్స్ కావచ్చు, కొంతమంది వేరే జాబ్ చేసే వాళ్ళు కావచ్చు. సో ఎంత పేమెంట్ ఉంటుంది, మనం ఎట్లా కనుక్కోవాలి ఆ కాలేజ్. సో ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి పేమెంట్ సీట్ అండి. సో ఫస్ట్ పేమెంట్ సీటు మీరు 2025 డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవ్వాలి. ఓసీ బీసీ వాళ్ళు క్వాలిఫై అయితేనే మీరు ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మీరు మినిమం మార్క్స్ వచ్చినా అంటే జస్ట్ ఎగ్జామ్ రాసినా మీరు ఎలిజిబుల్. సో ఇప్పుడు ఎవరైతే పేమెంట్ సీట్కి వెళ్తున్నారో మ్యాండేటరీగా మీరు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో కొంతమంది కమెంట్ సెక్షన్లో నేను డైరెక్ట్గా పేమెంట్ సీట్కి వెళ్తా, సో నేను ఇప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళాను అంటున్నారు. మ్యాండేటరీగా మీరు వెళ్ళాలి. మీరు ఎలిజిబుల్ అయినట్టు ఒక ప్రూఫ్ అక్నాలెడ్జ్మెంట్ ఆర్డర్ అక్కడ నుంచి తీసుకుంటేనే మీకు ప్రైవేట్ కాలేజీలో సీట్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. సో కొంతమంది ఆ వెరిఫికేషన్కి వెళ్ళాలని కూర్చున్నారు. సో మీరు వెళ్ళాలి, వెళ్తేనే మీకు కనీసం పేమెంట్ సీట్లో వెళ్తే అప్పుడు ఆ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే నాట్ యాక్సెప్టెడ్. సో వెరిఫికేషన్కి మ్యాండేటరీగా వెళ్ళాలి. సో ఎవరైతే ఇప్పుడు కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారో మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మీరు కొంతమంది ఏమనుకుంటున్నారు, 8,000 7,000 ర్యాంక్ వచ్చింది, ఒక్కొక్కసారి వస్తుంది సీటు 6,000 5,000 కొంతమందికి. ఎందుకంటే ఇప్పుడు ఒక జిల్లా ఉంది, ఆ జిల్లాలో ఎవరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే అప్పుడు ఆ జిల్లా వాళ్ళు మీకు మంచి ర్యాంక్ ఉన్నా పెద్ద ర్యాంక్ ఉన్నా ఒక్కొక్కసారి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు పేమెంట్ సీట్ వెళ్దాం అనుకున్నా వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేయండి. సో కొంతమంది మేము ఎలాగో పేమెంట్ సీట్ వెళ్తున్నాం కాబట్టి పెడతా అంటలేరు. సో పెట్టండి, పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయండి, లేదంటే డైరెక్ట్ పేమెంట్ సీట్ అన్న వెళ్ళొచ్చు. కానీ పార్టిసిపేట్ చేస్తే మీకు సపోజ్ ఇందులో వస్తే ఆ మనీ అనేది మీకు సేవ్ అయిపోతాయి కదా. సో అటెండెన్స్ ఫీజు ఒకటి పే చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ పేమెంట్ సీట్కి వాళ్ళు ఎంతైతే చెప్పారో అదంతా పే చేయాల్సి వస్తుంది. సో ఇది మెయిన్ పాయింట్. సో కౌన్సిలింగ్లో 100% మీరు పార్టిసిపేట్ చేయండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పేమెంట్ సీట్. సో మేము కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయము, నేను డైరెక్ట్ కాలేజ్కి వెళ్తా అంటే జస్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని డైరెక్ట్ మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి పేమెంట్ సీట్ మాట్లాడుకోవచ్చు. సో ఈ పేమెంట్ సీట్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ షేర్ చేశాను, కాలేజ్ లిస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి. సో మీరు ఏ జిల్లా అయినా ఎక్కడికన్నా వెళ్ళి పేమెంట్ సీట్ అనేది తీసుకోవచ్చు. ఓన్లీ మీ జిల్లాలోనే ఎలిజిబులా, మేము వేరే పక్క జిల్లాలో ఎలిజిబుల్ కాదంటే అన్ని జిల్లాలో మీ మీడియంలో మాత్రమే మీరు ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళాలి. మీరు తెలుసుకోండి, నేను ఇట్లా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, డీసెట్ వెరిఫికేషన్ అయిపోయింది, సో నాకు పేమెంట్ సీట్ కావాలి, ఎంత అమౌంట్ ఉంది, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఎంత ఒకటేసారి చెప్తారు వాళ్ళు, సో అది కనుక్కోవచ్చు. సో మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 14th to 17th. సో రిజల్ట్స్ వచ్చేసి 20 జూన్. సో ఈ 20 జూన్ లోపు మీకు ఫిజికల్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు టైం ఉంటుంది కదా, టైం ఉంటే ఫస్ట్ మీ జిల్లాలో ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి అందులో ఎంక్వైరీ చేసుకోండి పేమెంట్ సీట్ ఎంత ఉంది. సో ఒక జిల్లాలో ఒక కాలేజీలో ఒక లా ఉంటుంది, ఒక జిల్లాలో 60,000 ఉండొచ్చు, ఒక దగ్గర 80,000 ఉండొచ్చు, ఒక దగ్గర 1,00,000 ఉండొచ్చు, ఒక దగ్గర 1.5 lakh కూడా ఉండొచ్చు. సో ఈ ఇయర్ కొద్దిగా హెవీ రేట్స్ ఉంటాయండి. సో మీకు ఎక్కడైతే తక్కువ అమౌంట్ ఉంటుందో అక్కడ వెళ్ళి చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మెయిన్ పాయింట్. సో రిజల్ట్స్ మనకు phase 1కి సంబంధించిన 20 జూన్ వస్తాయి. సో phase 1 వరకు వెయిట్ చేసి సపోజ్ సీట్ రాకపోతే మీకు phase 2 అప్పుడైనా మీరు పేమెంట్ సీట్కి వెళ్ళొచ్చు. కాకపోతే మెయిన్ పాయింట్ ఏంటంటే పక్కా పేమెంట్ సీటే పోతా అనుకున్న వాళ్ళు మీరు ఎంత త్వరగా ఫిజికల్ వెరిఫికేషన్ అవ్వగానే కాలేజ్కి వెళ్ళి తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి ప్రైవేట్ కాలేజ్లో ఒక 10 సీట్స్ మాత్రమే ఉంటాయి, మినిమం సీట్స్ మాత్రమే ఉంటాయి. ఆ సీట్సే పేమెంట్ సీట్లో వెళ్తాయి, మిగతా 40 కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతాయి. కొంతమంది పేమెంట్ సీట్ అంటే అన్ని పేమెంట్ సీట్లోనే ఉంటాయి అనుకుంటున్నారు, అలా కాదండి. ఓన్లీ 10 సీట్స్ మాత్రమే ఉంటాయి, మిగతా 40 సీట్స్ కౌన్సిలింగ్ ద్వారా మీ మార్క్స్ కేటగిరీ ఆధారంగా మీరు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో ఆ 10 సీట్స్కి చాలా హెవీ డిమాండ్ ఉంటుంది. సో మీకన్నా ఎక్కువ అమౌంట్ కూడా ఇచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇస్తారో వాళ్ళకే ఇస్తారు కాబట్టి సో మీరు తొందరగా వెళ్ళి మేము ఇంత సర్టన్ అమౌంట్ ఇస్తాం, మాకు ఆ సీట్ కావాలి అని మాట్లాడుకుంటే ఆ సీట్ మీకే ఇస్తారు. సో మేము వెయిట్ చేస్తాము, ఈ కౌన్సిలింగ్ రాకపోతే మళ్ళీ వచ్చి అడుగుతాము, అట్లా ఉంటే వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సో ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. ఈ ఇయర్ డీసెట్ ఎంట్రన్స్ ద్వారా మీరు టీటీసీ చేద్దాం అనుకుంటే తొందరగా ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. ఇది మెయిన్ పాయింట్. సో ఫీజు వచ్చేసి ఆల్రెడీ చెప్పాను, మినిమం 40,000 టు 1,20,000 ఆ రేంజ్ వరకు ఉంటుందండి సీటు. సో ఇప్పుడు 2025లో అన్ని కోర్సెస్ కన్నా ఈ కోర్స్కే డిమాండ్ ఎక్కువ ఉంది, సీట్స్ తక్కువ ఉన్నాయి. పేమెంట్ సీట్లో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, ఒక 10 సీట్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎంత డిమాండ్ చేసినా మీరు పెడతా అంటే డీసెట్లో మీకు సీట్ వస్తుంది, లేదంటే నెక్స్ట్ ఇయర్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ మంచి ర్యాంక్ వస్తే అప్పుడు మీకు కౌన్సిలింగ్ ద్వారా సీట్ వస్తుంది. సో ఇది మనకు పేమెంట్ సీట్ గురించి.
సో ఫీ స్ట్రక్చర్ అనేది ఈ కాలేజీలో ఎట్లుంది, ఆ కాలేజీలో ఎట్లుంది అని మనకు తెలియదు ఇన్ఫర్మేషన్. ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు సొంతంగా వెళ్ళి తెలుసుకుంటే తప్ప వాళ్ళు చెప్పరు. ఫోన్ కాల్స్ కావచ్చు అట్లా చేసినా వాళ్ళు ఏం చెప్పారండి, కాలేజ్కి ఫిజికల్గా వెళ్తేనే వాళ్ళు డీటెయిల్గా చెప్తారు. సో మీ జిల్లాలో ఎవరైనా ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ ఈ జిల్లాలో ఈ కాలేజ్లో ఇంత అడుగుతున్నారు పేమెంట్ సీట్ కానీ మెన్షన్ చేస్తే మిగతా వాళ్ళకి కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది పేమెంట్ సీట్ గురించి. సెకండ్ వచ్చేసి మీకు కౌన్సిలింగ్లో ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు, మీరు ఇర్రెగ్యులర్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొంతమంది. సో కొంతమంది ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో 60% ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ బీఎడ్ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, వేరే ఇతర కోర్సెస్ చేసి టీటీసీ చేయడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మన ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, కొంతమంది హోమ్ మేకర్, హౌస్ వైఫ్స్. సో వాళ్ళు వాళ్ళ జిల్లా కాకుండా వేరే జిల్లాలో వెళ్ళి చేయలేరు అండ్ ఇర్రెగ్యులర్గానే వెళ్ళడానికి చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఫిజికల్ వెరిఫికేషన్ అయిపోతుంది. అయిపోగానే ఫస్ట్ మీ జిల్లాలో ఏమన్నా ప్రైవేట్ కాలేజెస్ ఉంటే మీ మీడియంలో వెళ్ళి సో నేను ఇట్లా రెగ్యులర్గా వెళ్దాం అనుకుంటున్నాను, సో వెబ్ ఆప్షన్స్లో మీది పెడదాం అనుకుంటున్నాను, సో పాసిబుల్గా కాదా అని ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఓకే మీరు రండి అనుకుంటే అది వెబ్ ఆప్షన్లో పెట్టండి. లేదు స్ట్రిక్ట్ ఇది కంపల్సరీగా మీరు రావాలి, మేము అమౌంట్ కూడా మేము యాక్సెప్ట్ చేయము, అటెండెన్స్ ఫీజు అట్లా ఏం లేదు అనుకుంటే అది లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టండి. సో కొన్ని కాలేజెస్ ఎట్లున్నాయంటే ఓకే మీరు అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ ఇస్తే మీకు అటెండెన్స్ కావచ్చు అవన్నీ మేనేజ్ చేస్తాము అనుకున్న కాలేజెస్ కొన్ని ఉంటాయి. సో అలాంటివి కొన్ని కాలేజెస్ ఉంటాయి, కొన్ని స్ట్రిక్ట్ కాలేజెస్ ఉంటాయి. కొన్నిట్లో అటెండెన్స్ మ్యాండేటరీ అయిపోయింది, మనకు బయోమెట్రిక్ ఉంది, కొన్నిట్లో ఫేస్ రికగ్నిషన్ ఉన్నాయి. అన్ని కాలేజెస్లో ఉంటాయని చెప్తాను. కొన్ని కాలేజీలో స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. సో ఆ కాలేజెస్ తెలుసుకున్న తర్వాత అవి కింద ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఏవైతే కొద్దిగా లూజ్గా ఉన్నాయి, ఓకే ఇందులో మనీ యాక్సెప్ట్ చేస్తే మేము ఇర్రెగ్యులర్గా వచ్చిన పర్లేదు అనుకున్న వాళ్ళు మీరు ఫస్ట్ ఆ కాలేజ్ పెట్టండి. సెకండ్ వచ్చేసి ఏవైతే స్ట్రిక్ట్ ఉన్నాయో ఆ కాలేజ్ పెట్టండి. మీకు కౌన్సిలింగ్లోనే ఆ పైన కాలేజెస్ వస్తే ఓకే, లేదు కింద వస్తే అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి. ఫేజ్ 1లో సపోజ్ రెగ్యులర్గా వెళ్ళాలనుకుంటే రెగ్యులర్గా వెళ్ళండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాతనే డీసెట్ రాసేవాళ్ళు మీరు గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇంటర్మీడియట్ తర్వాత ఇదే ఫస్ట్ కాబట్టి రెగ్యులర్గా వెళ్ళడానికి ట్రై చేయండి. ప్రైవేట్ కాలేజ్ వచ్చినా రెగ్యులర్గా వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఎవరైతే 40 ఏజ్ 45 ఏజ్ ఆ ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది అప్లై చేస్తారు. సో వాళ్ళు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ ఇప్పుడు ఇది చేయాలనుకునే వాళ్ళ కోసమే చెప్తున్నాను. సో ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి సర్టన్ అమౌంట్ అడుగుతారు అటెండెన్స్కి. ఎగ్జాంపుల్ 15,000, 20,000, 25,000 అప్ టు 30,000 అటెండెన్స్ ఫీజే. అంటే మీరు డీసెట్ రాసిన తర్వాత కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తుంది. సో ఈ 1 ఇయర్కి మీకు అప్పుడప్పుడు రావడానికి అటెండెన్స్ మేనేజ్ చేయడానికి ఇంత అమౌంట్ అని చెప్తారు. మీకు ఓకే అనుకుంటే వెబ్ ఆప్షన్లో పెట్టుకోండి. లేకుంటే మీకు సీట్ వచ్చిన తర్వాత కూడా మీరు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆ అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు మేనేజ్ చేస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కొన్ని కాలేజీలోనే జరుగుతుందండి, అన్ని కాలేజీలు అయితే ఉండదు. సో ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్లో పెట్టండి. లాస్ట్ ఇయర్ కొంతమంది సీట్ వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా అటెండెన్స్ మ్యాండేటరీగా రావాలి అంటే అది వేస్ట్ చేసుకున్నారు సీట్. సో అది వాళ్ళు యూజ్ చేసుకోలేరు, వేరే వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకు కూడా రాలేదు. సో ఈ మిస్టేక్ అయితే ఈ ఇయర్ చేయకండి. సో మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వెబ్ ఆప్షన్లో కాలేజ్ పెట్టండి, లేదంటే వేరే వాళ్ళకన్నా సీట్ వస్తుంది. సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. సో అటెండెన్స్ ఫీజు అయితే మినిమం మీకు 15,000, 20,000, 25,000 అలా కాలేజ్ బట్టి ఉంటుంది. సో అది మీరు కాలేజ్ వాళ్ళకి అడిగితేనే వాళ్ళు చెప్తారు. సో నెక్స్ట్ బయోమెట్రిక్, అటెండెన్స్, ఈ ఫేస్ రికగ్నిషన్ కొన్ని కాలేజీలు వచ్చాయి. సో ఆ కాలేజీలో మీరు వెళ్ళి తెలుసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మీకు ఫస్ట్ మీకు ఎంక్వైరీ చేసిన కాలేజ్ ఫస్ట్ పెట్టుకోండి. సెకండ్ ఏవైతే టైట్ కాలేజెస్ ఉంటాయో అవి పెట్టుకోండి. అండ్ ఎవరైతే రెగ్యులర్గా వెళ్దాం అనుకున్న వాళ్ళు మీరు గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ పెట్టుకోండి. ఫీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో మంచి ఫెసిలిటీస్ కావచ్చు, మంచి ఎడ్యుకేషన్ అవన్నీ ఉంటాయి. ప్రైవేట్లో కూడా ఉంటాయి కానీ కంపేర్ టు గవర్నమెంట్లో చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ ప్రైవేట్ పెట్టుకోండి. ప్రైవేట్ పెట్టుకున్న తర్వాత మీ జిల్లా పెట్టుకోండి. మీ జిల్లా తర్వాత పక్క జిల్లాలో మీరు ఏమైనా ఎంక్వైరీ చేసిన కాలేజ్ పెట్టుకోండి. అలా మీ తెలంగాణలో ఉన్న అన్ని ఏదైతే తెలుగు మీడియం అనుకోండి, సో ఫస్ట్ మీ జిల్లా పెట్టుకోండి, పక్క జిల్లా, అలా అన్ని జిల్లాలో ఉన్న కాలేజెస్ అన్నీ పెట్టుకోవాలి. ఓన్లీ 2-3 జిల్లాలు పెట్టుకొని రాలేదు అంటే రాదు. ఎందుకంటే ఫుల్ హెవీ కాంపిటీషన్. సో చాలా 50% ఆఫ్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉన్నారు. కొంతమంది కొద్దిగా ఏజ్డ్ 30-35 వాళ్ళు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఎక్కడ వచ్చినా చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ జిల్లా మీకు టాప్ ర్యాంక్ వచ్చినా ఫస్ట్ మీకు నచ్చిన కాలేజ్ అన్ని పెట్టి కింద వేరే కాలేజ్ కూడా పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది, ఉమెన్ రిజర్వేషన్ ఉంటుంది, స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీ జిల్లా పెట్టి మిగతా అన్నీ పెట్టుకోవాలి. సో ఓన్లీ మీ జిల్లానే కాదండి, అన్ని జిల్లాలో ఉన్న మీ మీడియంకి సంబంధించిన కాలేజ్ అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి సో అన్నీ పెట్టుకోవాలి.
సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో పేమెంట్ సీట్ కావచ్చు, అటెండెన్స్ ఫీజు కావచ్చు, అన్ని మీ కాలేజ్కి వెళ్ళి తెలుసుకుంటే నా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అవన్నీ ఇచ్చిన తర్వాతనే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ప్రాపర్గా పెట్టుకోండి. పేమెంట్ సీట్ వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళాలి, అక్నాలజ్మెంట్ వెరిఫైడ్ వస్తేనే మీరు ఎలిజిబుల్. ఒక్క సర్టిఫికేట్ లేకపోయినా వాళ్ళు అలో చేస్తారు. ఈ ఇయర్ అయితే డీసెట్ మీకు నాట్ ఎలిజిబుల్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి వెళ్ళాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో పేమెంట్ సీట్కి సంబంధించిన మన అమౌంట్ తెలిసిన వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you for watching my video.